సో ఏది 2023లో టూ 2023. 2023 ఆ జూలై 7న ఆవిడ జడ్జి ముందు గుంటూరు అడిషనల్ మ్యాజిస్ట్రేట్ జడ్జి ముందు ఇచ్చిన వాంగ్మూలం అది. ప్రమాణం ఓకే. చేసి చెప్తారు. దీంట్లో ఎటువంటి అబద్ధాలు ఉండవు. మీడియా దగ్గర అబద్ధాలు చెప్పొచ్చు, జడ్జి దగ్గర కాదు. ఒకవేళ అలా చెప్తే అది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది. సో ఆవిడ చాలా క్లియర్ కట్ గా ఇప్పుడు ఏంటంటే మా పెళ్లి కాని వాళ్ళు మేబీ ఒక బ్రేకప్, 2 బ్రేకప్లు, 3 బ్రేకప్లు, అంతెందుకు 20 బ్రేకప్లు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. సో అవును. వాళ్ళని మనం తప్పు పట్టలేము. బట్ పెళ్లి అయ్యింది అని చెప్పి నువ్వు వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకోవడానికో లేకపోతే ఇంకొకరిని పెళ్లి చేసుకోవడానికి పోతే అది తప్పు. కానీ రాజ్ తరుణ్ ఎక్కడ కూడా తనకి పెళ్లి చెప్పలా ఉంటే ఉంటాయేమో నాకు తెలియదు. ఎఫ్ఐఆర్ ఎఫ్ఐఆర్ ఉండొచ్చు. నాకు ఆ కాల్ విన్నప్పుడు కూడా నాకు ఏమనిపించిందంటే, మీరు విన్నారా కాల్? చెప్పండి, మేము విన్నాము విన్నాము, చెప్పండి. కాల్లో ఎవరైనా సరే ఒకవేళ నిజంగానే రాజ్ తరుణ్ భార్య ఈవిడైతే అవును. ఆవిడ చెప్తున్నట్టుగా ఎవడైనా భార్యకే ఫోన్ చేసి నాకు వేరే దాంతో సంబంధం ఉందని చెప్పి చెప్పుకుంటాడా?